సో డే 7 అనమాట. ఇది ఫైనల్ డే. ఎర్లీ మార్నింగ్ లెగిసి మేము శివయ్య దర్శనానికి వెళ్ళిపోయాము. 3 గంటలకి లైన్ కడితే మేము ఆల్మోస్ట్ 8:00కి బయటకొచ్చామనమాట. అంటే దర్శనం ఓపెన్ చేసేది 4 నుండే, బట్ లైన్ 3కే చాలా పెద్దగా ఉంది. దర్శనం అయిపోయాక సో చింతామణి గణపతి టెంపుల్ ఒకటి చూసుకున్నాము. ఇంకా లోకల్‌లో టెంపుల్స్ ఆల్రెడీ నిన్న చూసేసుకున్నామని చెప్పాను కదా! త్రిధామ్ మందిర్ అనమాట. ఇది వీడియో తీశాను. ఇది అవైలబుల్‌గా ఉంది అంటే తీయొచ్చు అన్నారనమాట. సో అలా చాలా టెంపుల్స్ అన్నీ చూసుకొని దర్శనం శివయ్యది మంచిగా చేసేసుకుని చక్కగా గంగాహారతి కూడా మేము డే 6లో ఈవినింగే చూసుకున్నాము. అయిపోయాక మాది బ్రేక్ జర్నీ అనమాట. డైరెక్ట్ వైజాగ్ కాకుండా మధ్యలో రాయ్పూర్ దిగి మళ్ళీ ఈవినింగ్ నుండి ఇంకో ట్రైన్ ఉందనమాట. సో ఈ మధ్యలో లంచ్కి మేము బయటికి వెళ్ళి రాయ్పూర్లో చూసాము ఎక్కడ బాగుంది అని. కొన్ని హోటల్స్లో తీసుకున్నాము. ఓకే, బాగానే అనిపించింది. బట్ చాలా వేడిగా ఉంది. సమ్మర్లో ఇంకెలా ఉంటుందో అనుకున్నాము. మేము వెళ్ళింది ఫిబ్రవరి కాబట్టి. సో అయిపోయాక అక్కడ నైట్ ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ మేము దిగిపోయామన్నమాట. లైక్ మా ట్రైన్ ఎటు నుండి వచ్చింది అంటే విజయనగరము, సింహాచలము, కొత్త వలస ఆ రూట్ మీద నుంచి వైజాగ్ వచ్చేసింది. రాయ్పూర్ వరకు చాలా రష్ ఉన్నాయి ట్రైన్స్, బట్ రాయ్పూర్ నుంచి కొంచెం ఖాళీగా ఉంది. ఇలా మా శివయ్య దర్శనం చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.